హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. ఈరోజైతే నేను కాకరకాయ లేకపోతే బోడ కాకరకాయ అంటారు కదా, ఆ రెసిపీ చూపించబోతున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయ కట్ చేసుకొని ముక్కలుగా వేసుకుని మంచిగా వేపుకోవాలండి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పసుపు వేయాలి. పసుపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ లేకపోతే బుడకాకరకాయ ముక్కలు వేసుకోవాలని. నేను బుడకాకరకాయను ముందుగా ఉడికించానని డైరెక్ట్ వేసేస్తాను. ఉడికిస్తే మళ్ళీ వాటర్ అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అట్లా నచ్చదన్నమాట. సో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి. వీటిని మగ్గించుకోవాలండి. చాలా త్వరగా కుక్ అవుతాయండి. నార్మల్ కాకరకాయ కంటే కూడా త్వరగా వేగిపోతాయి. సో ఆల్మోస్ట్ మనకి వేగిపోయింది. ఇదే టైంలో పప్పుల పొడి వేసుకుంటే మనకి ఫ్రై లాగా బాగుంటుందండి. కొంచెం కారం వేసుకొని పప్పుల పొడి వేసుకుంటే, లేదంటే పులుసులాగా కూడా వండుకోవచ్చు, లేకపోతే టమాటాలు వేసుకొని కర్రీ కూడా చేసుకోవచ్చు. చూడండి, ముక్క ఉడికిపోయింది. సో చింతపండు నానబెట్టి ఉంచుకున్నానండి. ఆ చింతపండు రసం తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. నేనైతే పులుసు చేస్తున్నానండి. మనం ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. సో కర్రీకి సరిపడా కారం వేసుకున్నాను. ఇక్కడ కారం వేసుకునే క్లిప్ మిస్ అయిందండి. సో పులుసు అనేది ఇట్లా దగ్గరికి వచ్చేలాగా మగ్గించుకోవాలండి. నేను ఆయిల్ పైకి తగిలింది చూసారా. సో మన కర్రీ రెడీ అయిపోయినట్టే. దించేటప్పుడు కొత్తిమీర వేసుకోవచ్చు. మా దగ్గర లేదు, సో వేసుకోలేదు. పులుసు చిక్కపడడానికి పల్లీలు నువ్వుల పొడి వేసుకున్నాను. ఆ క్లిప్ కూడా మిస్ అయింది. కాకపోతే ఈ పులుసు అనేది చల్లన్న కొద్ది ఇంకా చిక్కబడుతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.